ఈ రోజు మన బండికైతే ఒక చిన్న బాడుగైతే వచ్చింది. అది ఎక్కడికో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మనమైతే ఇప్పుడు ఆలగడ్డకైతే వెళ్తున్నాం. మనకు వచ్చేసి 142 కిలోమీటర్స్ అయితే ఉంది రాజంపేట నుంచి. మన బండి పై నుంచి వ్యూ అయితే చూడండి, నందలూరు బ్రిడ్జ్ ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇంకా అలానే మనం వెళ్లే దారిలో చూడండి, మా మామ అయితే చిన్న ఉయ్యాల లాంటిది అయితే కడుతున్నాడు. అలానే మనమైతే ఒంటిమిట్లకైతే ఎంటర్ అయితే అయిపోయాం. నేను ఎన్నోసార్లు ఈ రూట్ లో అయితే తిరిగాను, కానీ ఈ గుళ్ళోకి అయితే ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా అయితే వెళ్ళలేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే వస్తాను, వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడే మనమైతే ఆలగడ్డలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. ఆలగడ్డలోకి అలా ఎంటర్ అయ్యామో లేదో చూడండి, ఎట్టు చూసినా గానీ రాతితో చెక్కిన విగ్రహాలు అయితే ఎలా ఉన్నాయో. ఇంక ఈ విగ్రహాలే మనమైతే ఆర్డర్ అయితే ఇచ్చాం. మన వాళ్ళు అయితే 11 విగ్రహాలు అయితే ఆర్డర్ అయితే ఇచ్చారంట. ఇవైతే 11 విగ్రహాలు, నాగపటిక విగ్రహాలు. ఈ విగ్రహాలన్నింటినీ కూడా బాగా కడిగి ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూడండి, రాయితో చెక్కిన విగ్రహాలు ఎన్ని అయితే ఉన్నాయో. ఇంకా ఇక్కడ ఉండి అమ్మవారి విగ్రహాలు అయితే చూడండి, ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయంట. ఇంకా మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనం విగ్రహాలు అయితే లోడ్ చేసుకుని మనం అయితే ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. మనం వచ్చే ముందు చాలా ఫ్రీగా అయితే వచ్చాం. ఇప్పుడైతే చూడండి, మనం నిలబడుకునే దానికైతే ప్లేస్ అయితే లేకుండా అయితే ఉంది. మనం ఇంటికి వచ్చే లోపల 8:30 టైం అయితే అయింది. ఇంకా అలానే మన ఊరి ఎంట్రన్స్ లోనే 3 బిందులు పసుపు నీళ్లు, ఇంకా ఒక దిష్టి ట్యాంక్ అయితే కొట్టేస్తున్నాం. ఇంకా రానున్న వీడియోస్ లో మనం విగ్రహాలను అయితే తీసి ఎక్కడైతే పెట్టామో ఒక వీడియో అయితే తీసి పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ అయితే ఒక ఫాలో, ఒక లైక్ అయితే చేయండి.